లైఫ్ ఒక సినిమా స్టోరీ అనుకుంటే మన లైఫ్ స్టోరీ హిట్ కావాలన్నా, ఫట్ కావాలన్నా, లేదంటే బ్లాక్ బస్టర్ కావాలన్నా, లేదంటే ఎక్స్ట్రాడినరీ సూపర్ బంపర్ హిట్ కావాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. మన లైఫ్లో కొంతమంది ఫిక్స్డ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళని మనం చేంజ్ చేయలేము. ఉదాహరణకి మన పేరెంట్స్ కానీ, మన సిబ్లింగ్స్ కానీ, లేదంటే మన రిలేటివ్స్ కానీ, వీళ్ళని మనం చేంజ్ చేయలేము. కానీ మన లైఫ్లోకి వచ్చే సైడ్ ఆర్టిస్టులని ఎవరిని పెట్టుకోవాలో, ఎవరిని పెట్టుకోవద్దో, లైక్ ఫ్రెండ్స్ లేదంటే కొలీగ్స్, ఎవరిని మన లైఫ్ స్టోరీలో ఉంచుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. అట్లాగే మన ఫ్యూచర్లో మనకు మళ్ళీ ఒక మెయిన్ ఆర్టిస్ట్, మన మ్యారేజ్ తర్వాత వచ్చే మెయిన్ ఆర్టిస్ట్ కూడా, అది కూడా మన చేతిలోనే ఉంటుంది. సో ఇవన్నీ సరిగ్గా ప్రాపర్గా చూస్ చేసుకొని మంచి సైడ్ ఆర్టిస్టులని, మంచి కమెడియన్లని, మంచి ప్రొడ్యూసర్లని వెతుక్కొని ముందుకెళ్తే లైఫ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. లేదంటే సరైన పర్సన్స్ వీళ్ళని ఎన్నుకోలేదనుకో మన లైఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీ లైఫ్కి మీరే హీరో. మీ లైఫ్ని బ్లాక్ బస్టర్ చేసుకుంటారా, లేదంటే ఫెయిల్ చేసుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంటుంది.